ఏప్రిల్ నెలలో గద్దర్ అవార్డుల పేరంటాన్ని షెయి సర్కారు చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నదట. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనంతగా అంగరంగ వైభోగంగా చూసేదందుకు రెండు కళ్ళు జాలయన్నట్టు ఆ కార్యమును పండుగల కంటే పెద్దగా చేయబోతున్నదట. మరి అన్నల పాటలు వాడినోళ్లకు, ప్రజల బతుకు పాటలు వాడినోళ్లకు, బతుకు చిత్రాలు తీసినోళ్ళకే అవార్డులు ఇస్తారా? ఏది అరుచుకుందాం పరి. అయ్యా దిల్ రాసారు, గద్దర్ అవార్డుల పేరంటం గురించి ఎప్పుర్రి? అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూటినీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి అందరం ఇన్నరా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఎఫ్డీసీ తరపున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మందిని ఇక్కడ మేము జ్యూరీ లాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. సినిమా రంగం పెద్దలను కలుపుకొని దిల్ రాజు సారు గద్దర్ అవార్డుల ఫంక్షన్ పనులు సురువు చేయబోతున్నాడట. ఇప్పటి సందే సినిమాలలో అప్లికేషన్లు తీసుకొని ఏ ఏషకానికి ఏ ఏషగత్యకు మొట్టమొదటి అవార్డు ఇవ్వాలి, ఏ సినిమా యాక్టర్లకు తొలుత అవార్డులు వచ్చేటట్టు ఉన్నాయో బిరాన్నే చెప్తారట. అయ్యా దిల్ రాజు సారు, మరి మీరు పైసలు పెట్టి తీసిన సినిమాలకే అవార్డులు వచ్చేటట్టు అయితే ఇక మాది చేస్తలేరు కదా. తెలంగాణ యాస, భాష, మాట, ముచ్చట, కట్టుబాట్లు, పండుగలు, పబ్బాలు మంచుకున్న సినిమాలకే అవార్డులు వచ్చేటట్టు చెయ్యండి. అట్లా చేయకుండా ప్రజలకు అక్కెరకు రాని కొట్టుకునుడు, గుద్దుకునుడు, తన్నుకునుడు, సభ్య సమాజాన్ని జడగొట్టేటట్టు ఉన్న సినిమాలకు కురస బట్టలు వేసుకొని ఎండిపరద మీద అందాలు ఒలకబోసే ఏషగత్తెలను కూడా ఎంపిక చేయకుండ్రి. గద్దరు అంటేనే గరీబుల గలం, యుద్ధనౌక అంటేనే ప్రజల బతుకుపాటల బాటసారి. అసొంటి మనిషి పేరు మీద ఇచ్చే అవార్డులు అన్ని దిక్మల్ల సినిమాలకు ఇస్తీరా అంటే గద్దర్ను అవమానించినట్టే అవుతుంది. అట్లా కాకుండా తెలంగాణ బతుకు చిత్రాలు ప్రజల బతుకులను ఎండిపరద మీద చూపెట్టిన వాళ్ళకు, పాటగాళ్లకు, ఆటగాళ్లకు ఇస్తే గద్దర్ సారు పేరును నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీరు అట్లనే ఇస్తారనుకుంటారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు.